family members, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. మనం రేపు ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది అకౌంట్ మెర్జ్ అంటే విలీనం, ఈ రెండింటిని మనం రేపు ఇస్తున్నాం. దానికి సంబంధించిన రూల్స్ ఏంటని రేపు మీకు చెప్తాను. మన తాలూకా ఈ కొత్తగా ఎల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎల్ బ్యాంక్ సంబంధించిన సమాచారం అంతా 9th నుంచి వాళ్ళు తాలూకా దీంట్లో స్టార్ట్ చేస్తున్నారు యాడ్స్ అనేవి. 9వ తారీఖు మొన్నటి నుంచి చేస్తానన్నారు. వాళ్ళ తాలూకు వర్క్లు మనతో ఉన్న వాటిని ఫినిష్ చేసుకుని ఇప్పుడు 9 నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే 9th డేట్ ఇచ్చారు వాళ్ళు. ఈలోగా మనీ కూడా వీడియోలు రెడీ అవుతున్నాయి. 16వ తారీఖు కాబట్టి మనకు ఆ టైం కూడా సరిపోద్ది. అయితే ఇది మీరు చక్కగా కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే, మనం 2300 కోట్ల కాయిన్స్ మనం చేసాం అని మీకు చెప్పాను. తర్వాత ఇప్పుడు 1440 కోట్లు చెప్పాను. అంటే 860 కోట్లు తీస్తాం దాంట్లో. ఇది మీ అందరికీ తెలుసు, చాలాసార్లు నేను చెప్పాను కూడా. ఇప్పుడు మనం బిట్ మార్ట్లో ఉన్నవి పెట్టినప్పుడు 1440 ఉన్నాయి. ఇక్కడ చాలామందికి ఒక డౌటు, చాలామందికి దీని మీద క్లారిఫికేషన్ లేదు. మన కిబోలో ఉన్న కాయిన్స్ వేరు, బిట్ మార్ట్లో ఉన్నటువంటి మన ఎక్స్చేంజ్లో వెళ్తున్న కాయిన్స్ వేరు అనేటువంటి అపోహ కొంతమందికి ఉన్న డౌట్ ప్రకారం ఆ డౌట్ని మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇది నిజమా అనే అనుమానం ఉంది. దాన్ని నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మనం స్టార్టింగ్ చేసినప్పుడే ఇంటర్నేషనల్ లేవు. 2021 అక్టోబర్ 15 మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో లేవు. ముందు కమ్యూనిటీ తెచ్చి తర్వాత దీన్ని యూనిటీగా మార్చి మనం ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అనేది మన లక్ష్యం. ఆ ఉద్దేశంతో చేసినప్పుడు ఇదంతా జరిగింది. ఇలా వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీ మొత్తం దగ్గర ఉన్నది 900 కోట్ల కాయిన్స్. ఈ 900 కోట్ల కాయిన్స్ చిల్లడ ఉంది. ఈ 900 కోట్ల కాయిన్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. వీటిని ఇంటర్నేషనల్లో పట్టుకెళ్తున్నప్పుడు వాటిని టోకెన్ మనం కాయిన్స్గా మారుస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మీ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని, సేలబుల్ కాయిన్స్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో పట్టుకెళ్తున్నప్పుడు మీ దగ్గర ఎలాగైతే తగ్గుతుంటాయో ఈ 900 కోట్లలో ఎన్ని కాయిన్స్ ఏదైతే తగ్గాయో అన్ని కాయిన్స్ ఇంటర్నేషనల్లోకి వెళ్ళిపోతాయి. ఇది వేరు అది వేరు కాదు. ఈ కాయిన్స్నే మనం ఇంటర్నేషనల్లోకి వెళ్ళాలంటే వీటిని మనం బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెట్టాలి. మీకు తెలిసింది, అది నేను బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెట్టాను. ఇప్పుడు అందులో ఉన్న 1440 కోట్లను మీ దగ్గర ఉన్న కాయిన్స్ అందులో పంపిస్తున్నప్పుడు అక్కడి నుంచి మార్కెట్లో రిలీజ్ అయ్యి సర్క్యులేషన్లోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం మన కాయిన్స్ 1440 కోట్లు. అందులో ఈరోజు ఉన్నాయి సర్క్యులేషన్లో 2 కోట్ల దాంట్లో పెట్టాం. 32,000 ఒక ఎక్స్చేంజ్లో పెట్టాం. ఇప్పుడు రేపు ఎల్మార్ట్లో పెడుతున్నాయి, నేను ఆ రోజు ప్రకటిస్తాను. ఇవి మాత్రమే సర్క్యులేషన్లో ఉంటాయి. మీ తాలూకు మొత్తం 900 కోట్లు ఇది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మన బీసీట్లోకి వెళ్ళి బర్న్ అయిపోతున్న బీసీట్ల నుంచి మన మైనీడ్స్కి వెళ్తున్నవన్నీ బర్న్ అయిపోతాయి.
అవి సర్క్యులేషన్లోకి రావు. మీకు ఇంటర్నేషనల్లోకి వెళ్ళి సర్క్యులేషన్లోకి వెళ్తాయి. కాబట్టి ఈ కాయిన్ వేరు, ఆ కాయిన్స్ వేరు, ఇది వేరే చేసుకుంటున్నారు అనే అపోహను మీరు మర్చిపోండి. నేను మీకోసం, మన కోసం చేస్తున్నాను. అలా కాకపోతే ఇంత డబ్బులు పెట్టి 2 కోట్ల కాయిన్స్ మన బ్యాంకింగ్ స్వాప్లో 32,000 పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓ 14 కోట్లు, అక్కడ 14, కనీసం ఇక్కడ 2 కోట్లు, అక్కడ 2 కోట్లు, రేపు వచ్చే ఈ ఎల్ బ్యాంకులో కూడా 2 కోట్లు పెట్టియాలి నేను. కానీ అలా చేయట్లేదు. కారణం, మీరు బాగోవాలి, మీతో పాటు మేము బాగోవాలి. అంతేగాని నేనే బాగోవాలని రూట్ కాదు. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, వినండి. నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మన కిబోలో ఉన్న ఈ అతి పెద్ద ఫ్యామిలీ, ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ అయినటువంటి మన కుటుంబంలో, మన కిబో కుటుంబంలో ఉన్న వాళ్ళని నిన్నటి నుంచి నేను కొంతమందికి ఫోన్ చేసి నేను మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఉదయం కూడా నేను కొంతమందితో మాట్లాడాను, మీలో కొంతమందితో. ఇక్కడి నుంచి నేను రోజు కొంతమందితో మాట్లాడుతుంటాను. ఎందుకంటే గత వైభవాన్ని తీసుకురావడం, మీ ఆదాయాన్ని మళ్ళీ ఎలాగైతే ఉరకలు వేసి పరిగెత్తించానో అప్పుడు మళ్ళీ అదే దశకి వితిన్ ద షార్ట్ పీరియడ్ మళ్ళీ తీసుకొస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు నేను ఎవరికైతే కాల్ చేశానో వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తున్నాను. వాటిని మిగతా వాళ్ళతో షేర్ చేసుకోకుండా నేను చెప్పినట్టుగా మీరు చేయండి. అలా చేయడం వల్ల నేను అనుకునే ప్రోగ్రామ్ని నేను కంప్లీట్ చేయగలను. ఇక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నది కిబో గురించి కాదు. కిబోకి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అకౌంటు, లేదా విలీనం చేసుకోవచ్చు, ఇలాంటి వాటికి ఉన్నాయి. దానికి ఇప్పుడు రేపటి నుంచి ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎలా ముందుకి వెనక్కి ఎలా చేయాలి అనే దాని మీద మనం మాట్లాడతాం. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా మీకు ఇవ్వాల్సింది, సరెండర్ అకౌంట్ అనేది కూడా ఇంకోటి ఆప్షన్ ఉన్నది మనకి. అయితే ఆ సరెండర్ అకౌంట్ అనేది లీగల్గా రావాలి, పక్కాగా కోర్టు పరంగా లీగల్గా రావాలి. ఇప్పుడు వచ్చింది కూడా నేను అలాగే తీసుకున్నాను, కానీ లీగల్గా రావాలి. ఎందుకంటే ఒకరు డబ్బులు ఇచ్చిందా నేను ఇచ్చేసి లైబిలిటీని క్లోజ్ చేస్తున్నానంటే భవిష్యత్తులో మళ్ళీ మనకు రాకూడదు. మళ్ళీ మనకు వచ్చినప్పుడు ఇప్పుడు సరెండర్ పెట్టారు, డబ్బులు ఇచ్చాం, ఇలా పెట్టినోడికి ఇచ్చేయడానికి వాళ్ళు సంతోషమే. కానీ రన్ అవుతున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అంటే మీరు నేను సేఫ్గా ఉండాలి. మీరు నేను సేఫ్గా ఉండాలంటే అది లీగల్గా వెళ్ళాలి. అలాగే దానికి ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి. మన సాఫ్ట్వేర్ పరంగా కానీ, లీగల్ పరంగా కానీ దాన్ని వర్క్ అంతా చేసుకోవడానికి టైం పడుతుంది నాకు. అందుకే మీరు ఇందులోకి ఇచ్చేయండి. అప్పుడు నేను ఖచ్చితంగా దానికి ఒక టైం చెప్తాను త్వరలో. దాంతో నేను మాట్లాడతాను, అక్కడి నుంచి అది కూడా ఇచ్చేస్తాను. నేను ఇస్తాను అన్నానంటే ఇస్తాను, కానీ అది తీసుకున్న వాళ్ళు తోటి మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు నడుస్తున్న వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. కంగారు పడకుండా నేను చెప్పిన పని నేను కోట్ చేసుకుంటూ వెళ్ళండి. అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తాను. తొందరపడిపోయి ఆ పైన ఉన్న వాళ్ళు చెప్పారని, కింద ఉన్న వాళ్ళు చెప్పారని, పక్కోడు చెప్పాడని, ఎదురోడు చెప్పాడని కంగారు పడదు. దయించి నిరంతరం నిర్విరామంగా మనం కష్టపడుతున్నాం. దాన్ని ఒక్కొక్కటి అంచెలంచెలుగా తీసుకెళ్ళాలి. చూసి వాడికి తీసుకోవాలనుకున్నవాడికి ఇచ్చేయచ్చు కదా అని ఉంటుంది. దానికి ఎన్నో వర్క్లు ఉంటాయి. ఆ ఎవరైతే సరెండర్ పెడుతున్నారో వాడి కాయిన్స్ అన్నీ నేను ఇచ్చినవి ఎన్ని, ఆడి దగ్గర ఉన్నవి ఎన్ని, ఆడు అమ్మేసుకుంది ఎంత, ఇవన్నీ తేల్చాల. వాడు తీసుకున్నటువంటి పై లెవెల్ వరకు వెళ్ళినటువంటి స్టాకబుల్ ఎంత, ఈయన్ని డబ్బులు ఇచ్చి క్లోజ్ చేస్తున్నప్పుడు పైన స్టాకబుల్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. 25 లెవెల్స్లో వెళ్ళిన స్టాకబుల్ అన్నీ తీసిస్తాను. ఎందుకంటే నేను అడిగి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇవి నేను ఎలాగ ఇవ్వగలను.
ఇలాంటివి ఇంకా అనేకమైన ఖర్చులు ఉన్నాయి. అవన్నింటిని ఎలా నిర్బంధించాలి, ఇప్పుడున్న వాళ్ళకి దాని ద్వారా ఎలా మేలు చేయాలని, కంపెనీని ఎలా నిలబెట్టుకోవాలి, కంపెనీ ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, నేను చెప్పిన నా లక్ష్యం అనే దానికి 100% నాకు నేను అనుకున్నట్టే జరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు, ఎక్స్చేంజ్లో పెట్టాం కదా, ఈ బయట జవ్వమని తారాజు వేలిపోయినట్టు, పెద్ద బాంబు పేరు దడేమని పేలిపోయినట్టు, జమ్మని ఎగిరిపోతే కాయిన్ రేటు 100, 1000, 1,00,000 అరిపోతే బాగుంటుంది అంటుంది. కానీ ప్రజల డబ్బు అట్నుంచి రావాలి, కొనుక్కున్న వాడి నుంచి. అంటే వాడు మనం తీసుకోవడానికి చాలా సింపుల్, ఇచ్చేవాడు అలా రావాలి అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ కాయిన్కి బలం చేకూరాలి. ఎక్స్చేంజ్లో పెట్టేసిన వెంటనే ఏది అయిపోలేదు. అలాగే మనం బిట్ కాయిన్ అనుకు చెప్పుకుంటున్నాం కదా, మనకి లక్ష్యం, మనకు అపోనెంట్ బిట్ కాయిన్ కాబట్టి అది పెట్టిన 2008వ సంవత్సరం అదే 9 పెట్టారు. అప్పుడే ఇంత రేటు రాలేదు, అంచెలంచెలుగా వస్తుంది. ఎథీరియం ఒకేసారి రాలేదు, స్థిరంగా ఉన్నది బలంగా నిలబడుతుంది. స్థిరంగా ఎదిగితే మన కాయిన్ అలాగే తీసుకెళ్తున్నాను. ఇదంతా నేను అనుకున్నట్టు జరుగుతుంది. జాగ్రత్తగా చేసుకోండి. కాయిన్ నా లక్ష్యం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మళ్ళీ వినండి. ఇంక తర్వాత నేను ఒక ప్రాజెక్టు, ఒక ప్రొడక్టు, ఆ ప్రోడక్ట్ గురించి నేను 30 ఏళ్ళుగా కష్టపడుతున్నానని చెప్పాను. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. దానికి ఇంట్లో వాళ్ళు కూడా ఇది అవదు పండి, ఇది జరగదు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన నన్ను అడిగారు. కానీ నేను ఎక్కడా తగ్గకుండా పనిచేశాను. దాన్ని మన కిబోలోకి స్టార్ట్ చేయక ముందే కంప్లీట్ అయిపోయింది. అది చిన్న ఉండి తరచు చేసుకున్నాను. కానీ దాన్ని పేటెంట్ రైట్కి ఇచ్చిన తర్వాత, పేటెంట్ రైట్ రూల్స్ మీకు తెలిస్తే ఒకసారి ఎంక్వైరీ చేయండి, లేకపోతే ఆన్లైన్లో కొట్టి చూడండి. 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పడుతుంది. దాని మీద ఎన్నో వెరిఫికేషన్ చేస్తారు. ఇలాంటిదే ఇంకొకటి ఉందా, ఈ ప్యాటర్న్లో ఎవరికైనా ఉందా, ఎవరైనా అప్లై చేశారా, ఎన్నో విషయాలు చూస్తారు వాళ్ళు. ఇది మన ఆంధ్రాలో ఉందా, పోనీ మన పక్క రాష్ట్రంలో ఉందా, ఇండియాలో ఉందా, పక్క దేశాల్లో ఉందా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నదని మొత్తం అంతా ఆన్లైన్కి వెళ్ళి చర్చ చేస్తారు. అది ఎక్కడా లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ దానికి చాలా ఫార్మాలిటీస్, చాలా హడిల్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని రావడానికి నాకు ఈ టైం పట్టింది. అందుకే ఆ ప్రాజెక్ట్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా కిబోలో ఉన్నట్టు కమ్యూనిటీ మన దగ్గర ఉన్నది. నేను అనుకున్న 300 ప్రాజెక్టుల్లోది ఇది కాదు. ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యి నాకు పర్మిషన్ వస్తుందో నాకు తెలీదు. అది 2 సంవత్సరాలు అంతకు పైబడి, ఒక్కోటి 10 ఏళ్ళున్నా రాలేదు. కొంతమందివి చిన్నవి వెంటనే వచ్చేస్తాయి. కానీ ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేది, వినూత్నమైన దారులు వెతికేది, ప్రపంచాన్ని సైతం శాసించగలిగేది కొన్ని ఉంటాయి. అలాంటి ఇన్వెన్షన్స్కి చాలా హడిల్స్ ఉంటాయి. వాటిలోంచి బయటకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కాబట్టి దీన్ని అందరూ నేను ఎప్పుడు అనుకోలేదు. లక్కీగా నా అదృష్టం కొలిది, అంతకంటే నాతో కలిపి మీ అదృష్టం కొలిది నాకు దాని సర్టిఫికేట్ వచ్చేయడం జరిగింది. అది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇంక దాన్ని మనం ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నా ఇబ్బంది లేదు. దానికోసం ఈ టైం పట్టింది. దాని గురించి ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఈ ప్రోడక్ట్ కోసమే నేను మీలో కొంతమందిని ఎంపిక చేసుకొని, నన్ను నిరంతరం నా మాటకు కట్టుబడి ఉన్న వాళ్ళని, డాడీ చెప్పాడంటే చేస్తాడని నమ్మే వాళ్ళని, మళ్ళీ చెప్తే అదే స్పిరిట్తో పరిగెట్టే వాళ్ళని, దీంట్లోనూ మీనమేషాలు వెతికి ఇలా లాగి పీకి చేసే వాళ్ళని కాకుండా, ఎందుకంటే పని అయిపోయిన పని గురించి మళ్ళీ లాగి ఉంటే మళ్ళీ నాలాగా మీరు పరిశోధన చేస్తున్నారు అనుకోండి, ఇంక మరి జరిగే పని కాదు. అలా కాకుండా ఉన్న వాళ్ళకి నేను ఫోన్ చేస్తున్నాను.
అందుకే నేను మాట చెప్పాను, ఇది కిబోకి సంబంధం లేదు, ఇది నా వ్యక్తిగత ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను, మీరు రండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ మన కిబోలో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ దీనికి నాకు ఇప్పుడు ప్రాతినిధ్యం వహించే కొంతమంది కావాలి. అది అట్టడుగున దగ్గర నుంచి CEO వరకు ఎవరికి నేను కాల్ చేస్తానో, మీకు నచ్చితే మీరు రావచ్చు, నచ్చపోతే మీరు రానవసరం లేదు. అంటే నేను మాట్లాడే విధానం, నేను నుంచి ఎంపిక చేసుకున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అనుకునే వాళ్ళు ఎంపిక చేసుకుంటాను. వచ్చారంటే వాళ్ళ భవిష్యత్తు మారిపోద్ది. ఈ ప్రోడక్ట్ అలాంటిది. ఆ ప్రోడక్ట్ని నేను ఆల్రెడీ నేను నుంచి ఫోన్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు ఇవాళ కూడా ఫోన్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ తాలూకా విషయం నేను వాళ్ళతో పిలిపించుకొని, వీలైతే కొంతమందిని పిలిపించుకొని వాళ్ళతో నేను మాట్లాడి చేస్తున్నాను. కాబట్టి నేను ఎవరినైతే పిలిచానో వారు రండి. కిబోకి సంబంధం లేనిది, కానీ దానివల్ల కిబో కాయిన్ రేటు పెరుగుద్ది, దానికి ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే అది నా కొడుకు పేరు పెట్టాను, ఇప్పుడు దీనికి కూడా ఒక పేరు పెట్టాను. అది అదేంటంటే, మా అబ్బాయికి కొంచెం నా వ్యక్తిగత విషయం చెప్పుకుంటున్నాను, అన్యదా భావించొద్దు. మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అనుకొని చెప్తున్నాను, కొంచెం సావధానంగా నా కోసం వినండి. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి బళ్ళు పిచ్చి, దారుణమైన బళ్ళు పిచ్చి. 4 సంవత్సరాలు, 4 ఉండవు, 3 ఏళ్ళు ఉంటుంది, 3 నుంచి 4 మధ్యలో ఉండొచ్చు. ఆ టైంలోనే వాడు 2 వీలర్ నడిపేవాడు. నేను ముందును కూర్చోబెట్టుకొని ఆడికి హ్యాండ్ ఇచ్చిస్తే నడిపేవాడు. గేర్లు బ్రేక్ అందేది కాదు, నేను వేసేవాడిని. ఆ తర్వాత కారు వచ్చిన తర్వాత ముందును కూర్చోబెట్టుకుంటే అప్పుడు కూడా అంతే, గేర్లు, యాక్సిలేటరు, బ్రేకు నేను చూస్తే, స్టీరింగ్ అటు చూసుకుంటే హార్న్ అది. అలా నేను నా సంతోషం కొలిది, వాడి మీద ఉన్న ప్రేమ కొలిది నేను అలవాటు చేస్తే, వాడు పెద్ద అయిన తర్వాత వాడు పెద్ద బైక్ రేసర్ అయిపోయాడు. మన ఇండియాలో టాప్ 10 తీసుకుంటే అందులో ఒకడాడు. ఆడు చాలా రేసులకు వెళ్ళాడు, నాకు చెప్పకుండా వెళ్ళివాడాడు. ఆ బైక్ రేస్ పిచ్చే నేను నచ్చేది కాదు నాకు. నాకు తెలిసిన తర్వాత నేను కట్టడి చేశాను దాన్ని. కానీ ఆడు ఆగిపోయాడు, యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ తేరుకొని 4 రోజులు మంచం మీద ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్ పుట్టినరోజు కానీ వెళ్ళి ఆగిపోయిన తర్వాత రిటర్న్ వస్తూ అదే బైక్ మీద నుంచి నైట్ 12 గంటల తర్వాత యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించాడు. ఆ బాధను తట్టుకోలేకే నేను ఇబ్బంది పడుతున్నప్పుడు 1 సంవత్సరం కాలం పాటు నేను ఏ పని చేయలేదు. ఎందుకంటే 21 సంవత్సరం చెట్టంత కొడుకు ఎదిగి ఒక్కగానొక్కడిని అల్లార ముద్దుగా మీ ఇలాగే పెంచుకున్న కొడుకు దూరం అయితే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి, కనీసం మామూలు తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. మరి నాలాంటి కొడుకు పిచ్చోడికైతే అది చాలా ఎక్కువ. వాడు మరణించిన తర్వాత మిగిలాడి స్నేహితులు వచ్చి 1 ఇయర్ తర్వాత నన్ను మళ్ళీ BMUU అని వాడు ఉండగా నేను కంపెనీ పెట్టాను, గోవర్ధన్ మోటార్స్ అన్లిమిటెడ్ యూనివర్స్. ఆ బళ్ళు పెట్టి ఎలక్ట్రికల్ కంపెనీ కూడా పెట్టాను. వీడు చనిపోయిన తర్వాత ఈ కరోనా రావడం వల్ల అతను చనిపోయాడు, ఆడు యాక్సిడెంట్గా చనిపోయాడు. కరోనా వచ్చిన తర్వాత నేను కొంచెం బిజినెస్ దాని తాలూకా ప్రొడక్షన్ అంతా బయట ఉండిపోయింది. వీడు చనిపోయిన తర్వాత నేను దాన్ని పూర్తిగా వదిలేసి వాళ్ళకి సెటిల్ చేశాను. షోరూమ్ వాళ్ళకి అందరికీ డబుల్ సెటిల్ చేశాను. ఇప్పుడు ఆడి పేరు మీద ఈ కిబోని తీసుకొచ్చి ఆ కిబోలో వాడిని చూసుకుంటూ నేను బతుకుతున్నాను.
ఇలాంటి టైంలో నాకు ఆ ఇన్వెన్షన్ కంప్లీట్ అయిపోయింది. అదేంటంటే ఒక వెహికల్కి సంబంధించిన ఇన్వెన్షన్. వాడికి ఆ వెహికల్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను దాని మీద, అంటే అంతకుముందు నేను పరిచయం చేసినప్పుడు పెళ్ళి అవ్వలేదు, ఆడికి వెహికల్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇది కంప్లీట్ అయింది. ఆడికి ఆ బండి అంటే మహా పిచ్చి. 3,70,000 రూపాయల బండి ఉంది దాని దగ్గర. ఆ బండితోటే ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది. చాలా బళ్ళు మార్చాడు. అయితే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. దీని తాలూకా ఉపయోగాలు ఏంటి అనేది నేను త్వరలో చెప్తాను. కానీ ఆ నేను ఏదైతే తయారు చేశానో అది ప్రపంచాన్ని మారుస్తుంది. నేను చెప్పాను కదా, ప్రపంచాన్ని మారుస్తుంది. దాని పేరు, నేను పెట్టుకున్న పేరు గోవర్ధన్ హార్ట్. ఎందుకంటే వాడు పోయిన ఆ బండి రూపంలో నిరంతరం వాడి హార్ట్ బీట్ అది రన్ అవుతుందని చెప్పు, ఆ ఇంజిన్ రన్ అవుతుందని చెప్పు, అది కొట్టుకోవాలని ఆడి నాడిలాగా దాడి గుండెలా దాన్ని పెట్టుకొని బీవీ హార్ట్ అని దాని పేరు పెట్టాను. దాన్నే ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాను. దానికోసం ఈ నెలలో ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాను. అంటే దాని వర్క్లో మొదలెడుతున్నాను. అతి త్వరలో మంత్లో దాని ప్రొడక్షన్ బయట తీసి దాని నుంచి బయటకు తీసుకెళ్తాను. అవి మన సంస్థకి ఎలా కనెక్ట్ చేస్తానో మీరు చూద్దరు. కానీ నా కొడుకు గుండె కొట్టుకుంటూ ప్రపంచం అంతా తిరగాలని ఆశపడుతున్నాను. మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ.